నమస్తే, వీతులను స్వాగతం, లక్ష్యం సమాజయుతం. నిన్న హన్మకొండలో జరిగినటువంటి నిర్మానుష్యమైన విషయాన్ని 9 నెలల పసిబాలను మూర్ఖుడు ముష్కరుడు మరి ప్రవీణ్ చేసినటువంటి హత్యా ప్రమాణాన్ని నిరసిస్తూ మరి బీజేపీ మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్ యమునా పథక్ గారు ఈరోజు మరి సీఎం క్యాంపును ముట్టడించే సమయంలో షాహీనాయత్ గంజ్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి తరలించడం జరిగింది. వారు ఇప్పటినీ ఉదయం నుంచే నిరాహార దీక్షకు చేకూరుతున్నారు. మరి రేపు వరంగల్కి వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ చేస్తారని కూడా మనతో చెప్పడం జరిగింది. మరికొన్ని విషయాలు వారితో చర్చిద్దాం. నమస్తే మేడం. నమస్తే. పూర్తి విశ్లేషణ చూసుకున్నట్టయితే ఈ యొక్క 9 నెలల అమ్మాయి పైన చేసినటువంటి ఈ కృత్యాన్ని ఎలాగా మీరు ఖండిస్తున్నారు? ఇది నిజంగా కూడా మానవత్వం మొత్తం కూడా నశించింది అని నేను చెప్తా ఉన్నాను. ఒక ఉన్మాదివాడు ఇప్పటి వరకు ప్రతిరోజు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో మహిళల పట్ల, అమ్మాయిల పట్ల అత్యాచారం లేని ఒక్క న్యూస్ మీరు నాకు చూపించండి. ప్రతి ప్లాట్ఫామ్ మీద మాట్లాడుతూనే ఉన్నాను. ఒక సామాజికవేత్తగా, ఒక మానసిక నిపుణురాలుగా ప్రతి ప్లాట్ఫామ్ మీద మాట్లాడుతూనే ఉన్నాను. కానీ ఈరోజు అన్నిటికంటే మొన్న 3 ఏళ్ల పిల్లని అల్వాల్లో అతి కిరాతకంగా రేప్ చేసి ఆ అమ్మాయిని ఛిద్రం చేసి చంపడం జరిగింది. అలాగే మనం చూస్తుంటే 1 కాదు 2 కాదు, హాజీపురం సంఘటన మీరు తీసుకుంటే ఇదే శ్రీనివాసరెడ్డిని ఈరోజు ప్రభుత్వ అతిథిగా ఈరోజు జైల్లో పెట్టి మేపుతున్నారు. ఎందుకంటారు, ఈరోజు ట్యాక్సులు కడుతుంది మనం కడుతున్న ట్యాక్సులు అన్నీ కూడా ఈ యొక్క ఉన్మాదిని వీళ్ళు మేపడానికే సరిపోతుంది. కానీ పోక్సో చట్టం కింద ఎందుకు ఈరోజు పోక్సో చట్టం కింద కేసు ఫైల్ అయినప్పటికీ, మరి డెత్ పెనాల్టీ ఉన్నప్పటికీ మరి ఎందుకు వీళ్ళని రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షిస్తుంది, వీళ్ళని ఎందుకు మేపుతోంది అని అడుగుతున్నాను. మెడికల్ టెస్ట్లో కూడా వారికి మరి ఈరోజు ప్రూవ్ అయిన తర్వాత కూడా ఎందుకండి వీళ్ళని మేపుతున్నారు అనేది నేను స్ట్రేట్ అవే క్వశ్చన్ చేస్తున్నాను. ఒకటండి, నేను రాజకీయాలకు అన్నిటికీ అతీతంగా ఈరోజు ఒక్కదాన్నే వెళ్ళడానికి కారణం కూడా నిన్నంతా కూడా ఛానల్స్లో మాట్లాడి ఇంటికి వచ్చేసరికి మనస్తాపనతో మనసు పూర్తిగా కూడా అంటే ఏం చెప్పాలో కూడా తెలియదు. అంటే టోటల్ ఒక మానసిక సంక్షోభానికి గురయ్యాను. ఎందుకంటే 9 నెలల పసి పిల్ల మీద జరిగిన ఒక ఎంతటి ఘోరమైన చర్య అంటే నేను మాటల్లో చెప్పలేను. మరి ఆ ఫొటోస్ కూడా అమ్మాయి మొత్తం ఆ చిన్న పిల్ల బ్లీడ్ అవుతూ ఆ ఫొటోస్ అన్ని వైరల్ అవ్వడం చూడడం, మనం ఈ వీడియోస్ చూసి నిజంగా మనిషి అన్నవాడు అనేవాడు చెలించాలని అదే దృక్పథంతో నేను నిన్న చెలించాను. అందుకే కేవలం అసలు ఎటువంటి అంటే ఒక మామూలు మనిషిగా, ఒక నార్మల్ ఒక మామూలు మహిళగా, ఒక మామూలు మనిషిగా నేను స్పందించాను. అదే స్పందనతో నేను ముఖ్యమంత్రి గారికి సోషల్ మీడియాలో నేను 11 గంటలకి ముఖ్యమంత్రి గారికి వస్తాను, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మహిళా భద్రత మీద మీరు సమాధానం చెప్పాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో శిశు సంక్షేమం లేదు, ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళా సంక్షేమం లేదు, ఈరోజు ఈ రాష్ట్రంలో హెచ్ఆర్సీ లేదు, మానవ హక్కుల సంఘం లేదు, ఈరోజు కమిషన్ లేదు. ఇవన్నీ కూడా ఒక మహిళలకు సంబంధించి గోడు చెప్పుకుందామంటే ఒక మహిళా మంత్రి లేని దుస్థితిలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ప్రతిరోజు మహిళా భద్రత మీద ఎన్ని చూస్తున్నప్పటికీ కూడా ఎందుకు స్పందించలేకపోతుంది ప్రభుత్వం? అంటే 50% ఉన్న మహిళలు ఈ ప్రభుత్వానికి తగదా? ఈరోజు ఎందుకని తెలంగాణ తెచ్చుకున్నాం? ఎందుకని తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం సాక్షిగా ఒక ఉద్యమకారిణిగా పనిచేసాము, ఉద్యమించాం. ఎందుకు? మన తెలంగాణ వస్తే అన్ని రకాలుగా బాగుంటుంది అనుకున్నాం. కానీ ఈరోజు మహిళా లోకానికి తీరని లోటు, తీరని అన్యాయం జరుగుతోంది. ఈరోజు తెరాస పాలనలో నిరంకుశ పాలన చూస్తూ ఉన్నాము. మళ్ళీ ఒక్కసారి రజాకర పరిపాలన చవి చూపిస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఎంతో గౌరవప్రదంగా పొద్దున ముఖ్యమంత్రి గారిని కలుసుకొని విజ్ఞప్తి చేయడానికి వెళితే ఏకంగా ఒక్క మనిషి మీద వారు వారికున్న మొత్తం బలగాన్ని, పోలీస్ బలగాన్ని మొత్తం కూడా వారు నా మీదకి పంపించి ఎంత దౌర్జన్యంగా కనీసం మీడియా ప్రతినిధులతో కూడా కనీసం ఆవేదన వ్యక్తం చేసుకోలే. అంటే ఈరోజు గలం నొక్కే ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి గారిని నిజంగా వారిని ఏమనాలని అడుగుతా ఉన్నా. ఎంతో గౌరవప్రదంగా నేను వారిని ప్రశ్నిద్దాం, వారిని రిక్వెస్ట్ చేద్దామని అంటే ఇది వారు అసలు ఎంతమంది పోలీసులను పెట్టారు వారు అక్కడ, ఎంతమంది పోలీసులను పెట్టి వారు ఈరోజు నన్ను అన్యాయంగా, దౌర్జన్యంగా ఈరోజు పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఈరోజు తెలంగాణ ఉద్యమం కోసం ఎలాగైతే యువత, మహిళలు ప్రతి ఒక్కరూ నడుం కట్టి పనిచేశామో ఆ తెలంగాణ మాకు మీరు విన్నప్పుడు మళ్ళీ ఇదే తెలంగాణ ఆడబిడ్డగా చెప్తున్నా, ఇదే తెలంగాణ సాక్షిగా చెప్తా ఉన్నా. తెలంగాణ ఎట్లా సంపాదించుకున్నాం? ఇదే తెలంగాణ సాక్షిగా మహిళా భద్రత మీద మీరు స్పందించే వరకు నేను నా నిరాహార దీక్ష నేను ఆపనని చెప్తున్నాను. పొద్దునే చెప్పాను, ముఖ్యమంత్రి గారు స్పందించకపోతే ఆ క్షణం నుండి నేను అన్నం కానీ, నేను భోజనం కానీ,
మంచినీరు కానీ నేను ముట్టుకోనని చెప్పాను. అని నేను కట్టుబడే ఉన్నాను. నా ప్రాణం పోయినా సరే ఈ ఉద్యమం ఆగదు. మహిళల భద్రత గురించి ప్రభుత్వం తల వంచి దిగి ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఈరోజు అనదర్ డిమాండ్, ఈరోజు పోక్సో చట్టం కింద 9 నెలల పసి పిల్లని అతి కిరాతకంగా చంపాడే, మరి వాడిని పోక్సో చట్టం కింద డెత్ పెనాల్టీ వెయ్యాలి, వాడిని ఉరిశిక్ష వెయ్యాలి. దానికోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టాల్సిన అవసరం ఉందని కూడా నేను చెప్తా ఉన్నాను. ఇది జరిగేంత వరకు నా పోరాటం ఆగదు. ఇది 100% మహాత్మా గాంధీ గారు చెప్పారు, ఎప్పుడైతే మహిళ అర్ధరాత్రి అయినా కూడా ఈరోజు మరి అర్ధరాత్రి అయినా కూడా ఒక మహిళ బయటకు రాగలుగుతుందో, అంత సురక్షితమైనది ఒక పరిస్థితి ఉన్నప్పుడే అది నిజమైన స్వాతంత్రం అన్నారు. ఆ నిజమైన స్వాతంత్రం కోసం ఈరోజు పోట్లాడతాం, గలమెత్తాం, మాట్లాడతాం. ఈరోజు అదే స్వాతంత్రం మహాత్మా గాంధీ గారు కలలుగన్న ఆ స్వాతంత్రం కోసమే ఈరోజు నడుం బిగించాం, ఉద్యమిస్తున్నాం. ఇది జరిగేంత వరకు నాకు కొన్న ఊపిరి ఉన్నంత వరకు నేను తప్పకుండా ఈ సమస్య మీద పోరాడతాను. ఎన్నైతే పోక్సో చట్టం కింద ఎన్నైతే కేసులు ఈ రాష్ట్రంలో నమోదయ్యాయో అన్నిటికీ కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టాల్సిందే. ఇప్పుడు వచ్చిన ఫ్లాషింగ్ న్యూస్, ఇప్పుడు రామంతపూర్లో 9 ఏళ్ల బాలికను మళ్ళీ అతి కిరాతకంగా అత్యాచారం చేస్తే నెత్తురు మడుగుల్లో ఆ పిల్ల కొట్టుకుంటే ఈరోజు ఇప్పుడే హాస్పిటల్కి తరలిస్తున్న పరిస్థితి. ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఇవన్నీ ఏమి కనిపించటం లేదా, వీరికి వినిపించటం లేదా? హోంశాఖ వారు ఏం చేస్తున్నారండి? ఇది ఒక దారుణమైన పరిణామం. ఈరోజు 50% ఉన్న మహిళలను విస్తరిస్తున్న తెరాస ప్రభుత్వానికి తప్పకుండా మహిళా లోకం బుద్ధి చెప్తుంది. ఇంతమంది ఆడపిల్లల ఆత్మఘోష, ఆ పేరెంట్స్ పడుతున్న నరక యాత్రన, ఇవన్నీ కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఇవన్నీ శాపాలుగా మారుతాయని నేను తప్పకుండా చెప్తాను ముఖ్యమంత్రి గారికి. వీరు వెంటనే స్పందించన్నాడు. మా ఉద్యమం కూడా చాలా చాలా తీవ్రం చేస్తాము. ఈరోజు అన్నిటికీ అతీతంగా, పార్టీలకు అతీతంగా ఒక మానవతావాదిగా, ఒక మనిషిగా నేను స్పందించాను. ఇది ఒక సోషల్ మూవ్మెంట్కి మేము కాల్ఫర్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు ఈరోజు నా కష్టం కాదండి, ఈరోజు ఆ పిల్ల నా పిల్ల అనుకుని నేను ఈరోజు ఉద్యమం చేస్తున్నాను. ఇదే భావన ప్రతి ఒక్కరు ఈరోజు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇదే భావనతో అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఒక సోషల్ మూవ్మెంట్ స్టార్ట్ చేసిన నాడే ప్రభుత్వం దిగొస్తుంది, ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది, మహిళల పట్ల చిత్తశుద్ధి వస్తుందని నేను చెప్తా ఉన్నాను. అయితే రేపు మార్నింగ్ మీరు ఎన్నింటికి బయలుదేరే అవకాశం ఉంది వరంగల్? నేను రేపు పొద్దున 5ంటికి బయలుదేరుతున్నానండి వరంగల్కి, హన్మకొండకి. ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు నేను అక్కడి నుంచి కదలను. అక్కడే నా ఆమరణ నిరాహార దీక్ష ఆల్రెడీ సీఎం గారి క్యాంప్ ఆఫీస్ దగ్గర మొదలైన నా ఒక ఆమరణ నిరాహార దీక్ష నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టారు, తీసుకెళ్లారు. ఇప్పటి వరకు కొనసాగుతున్నది. ఇప్పటి వరకు ఒక్క నీటి బొట్టు తాగలేదు. నేను ఏ మెడికల్ టెస్ట్కి సిద్ధంగానే ఉన్నాను, ఇప్పటి వరకు తాగలేదు. రేపు కూడా ఇదే ఇప్పటి వరకు కొనసాగించింది. రేపు ఎల్లుండి ప్రభుత్వం దిగొచ్చేంత వరకు, నా ఆఖరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. మహిళల పట్ల చిత్తశుద్ధి ప్రభుత్వం చూపించాల్సిందే, దిగి రావాల్సిందే. ఈరోజు అమ్మాయిలకు, ఆడపిల్లలకు జరుగుతున్న అన్యాయానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఫాస్ట్ ట్రాక్స్ పెట్టాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలి. పోక్సో చట్టం కింద ముందు వీళ్ళని ఉరి తీయాలనేదే ఈరోజు ప్రథమంగా డిమాండ్ అని నేను చెప్తా ఉంటాను. మీరు ఒక్కరే వెళ్తున్నారా, ఇంకేమైనా గుంపు మీ మహిళలు మీ పార్టీ తరఫున కానీ మీకేమైనా సోషల్ వెల్ఫేర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ మద్దతు ఉందా? ఆల్రెడీ ఈరోజు సోషల్ మీడియాలో కానివ్వండి, మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క సెన్సిటివిటీని అర్థం చేసుకొని మీరందరూ కూడా మరి ఇంత హడావిడిలో కూడా మరి ఇంత న్యూస్ ఉన్నాయి అన్నట్టు కూడా దీనికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చి ఈరోజు మహిళా భద్రత మీద మీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా మీరు చెప్పుకోవడం ధన్యవాదాలు. మరి ఇది తప్పకుండా ఈరోజు సోషల్ మీడియానే కానీ, మీడియా కానీ మరి ఇదంతా కూడా ఎంతోమంది చూస్తున్నారు, లక్షల మంది చూస్తూ ఉన్నారు. ఈరోజు తప్పకుండా నేను చేస్తున్న ఈ ఉద్యమానికి ఎంతోమంది వలస వచ్చే అవకాశం 100% ఉంది. అప్పటికే ఎంతోమంది మద్దతు తెలుపుతూ ఉన్నారు. అందరూ కూడా నాకు మద్దతు తెలుపనక్కర్లేదండి. ఈరోజు నేను చేస్తోంది ఆ పిల్ల నా పిల్ల అనుకుంటున్నాను. మీకు కూడా ఎప్పుడైతే ఆ భావన, ఆ పిల్లలకు జరిగిన అన్యాయం మనకి అని ఎప్పుడైతే మీకు ఆ భావన కలుగుతుందో మీరు ముందుకొస్తారు, మీరు నిజంగా ఉద్యమిస్తారు. ఇది ఇట్స్ ఫర్ అ హెల్దీ సోషల్ చేంజ్. అయితే చూసుకున్నట్టయితే ప్రభుత్వం కూడా మహిళలకు షీ టీమ్స్ ఏర్పాటు చేసింది. వీటి తరపున ఏమి లబ్ధి చెందట్లేదు అంటారా? షీ టీమ్స్లో షీ లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు షీ టీమ్స్లో షీ లేదండి, తుంచేస్తున్నారు. మొగ్గగా ఉన్నప్పుడే షీని తుంపేస్తున్నారు. ఇంకా మీకు షీ ఎక్కడ, టీమ్స్ ఎక్కడ? ఇదే నేను ప్రభుత్వానికి విసిరిస్తున్న సవాల్. షీ నెంబర్ తుంపేస్తున్నారు. ఇక్కడ మీకు షీ టీమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీళ్ళంతా ఏం చేస్తున్నారు? అయితే మహిళలుగా మరి మున్సిపాలిటీ ఏదైతే కార్పొరేటర్లో వాళ్ళకి 50% రిజర్వ్ కానీ మన జరిగినటువంటి జడ్పీసీ చైర్మన్లకు కూడా ఎక్కువ శాతం ఇస్తున్నారని చెప్పుకున్నట్టు ప్రభుత్వం మహిళలను మీరు దారుణంగా చేస్తుందని మీరే అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి?
ఏమండి ఈరోజు ఇంత జరుగుతున్నా, మహిళల మీద ఇంత వివక్షత కనబడుతున్నా మీరు ఇవన్నీ చూస్తున్నారు. ఒక మహిళ మంత్రి ఉన్నారా? మహిళలు గోడు చెప్పుకోనికి మహిళా కమిషన్ ఉందా? చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ ఉందా? నేను ఇదే ప్రశ్నిస్తున్నా. ఒక హెచ్ఆర్సీ ఉందా? అంటే ఏంటంటే ప్రభుత్వానికి ఆడింది ఆట పాడింది పాట. అంటే వారు ఏది చెప్తే ప్రజలు గొర్రెలు లెక్క తల ఊపాలే. వాళ్ళని విమర్శించొద్దు, వాళ్ళని అడగద్దు. మీరు మంచి గవర్నెన్స్ ఇస్తే ఎందుకండి మాట్లాడుతాం? మాకు అక్కర్లేదే మంచి బంగారు తెలంగాణ, కానీ మీరు బంగారు తెలంగాణ తగలబెడుతున్నారు మా తెలంగాణను. మేము ఉద్యమం చేసుకున్న మా తెలంగాణని ఈరోజు తగలబెడుతున్నారు. మీరు మహిళా భద్రతని నాశనం చేస్తున్నారు. మహిళలే లేకుండా చేద్దాం అనుకుంటున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏదైనా ఉందని అడుగుతా ఉన్నాను నేను ప్రభుత్వాన్ని. ఇంత చిన్న మొగ్గగానే తొంచేస్తున్నారే. ఇప్పటికిప్పుడు 9 ఏళ్ల బాలిక మీద అత్యాచారం చూస్తూ ఉన్నాం. అంటే ఏంటి పొద్దున అసలు ఏ టైంలో లేదా ప్రతి మారు అత్యాచారాలు పెరుగుతుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? నిమ్మకి నీరెత్తినట్టుగా ప్రభుత్వం ఎందుకున్నదనే నా ప్రశ్న. ఈరోజు ఇక్కడ ఇది మీకు కనిపించటం లేదా వివక్షత ఎంత ఉందా అనేది? ఈరోజు ఎందుకు ఆ పార్టీలో ఉన్న నాయకురాలు పార్టీలు పక్కన పెట్టండి, అసలు ముందు జనం ఎందుకు అందరూ కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా అందరూ ముందుకు వచ్చి ఒక ప్రజా చైతన్యం కోసం పోరాడాల్సిన అవసరం ఈరోజు ఉంది. ఈరోజు నిన్న వాళ్ళు, ఇవాళ మేము, రేపు ఇంకొకళ్ళు అవుతారు. దీంట్లో ఎవరైనా బాధితులు అవుతారు. ఈరోజు సొసైటీ అంటే ఎక్కడో కదండి. సో మీరు నేను కలిపితేనే సొసైటీ. ఈరోజు మాకేముందని చెప్పండి. ఈరోజు ఎందుకు నిరాహార దీక్ష చేద్దాం అనుకుంటున్నాం? ఎందుకు ఇంత చేయగలుగుతాం? మాకు ఏం అవసరం అంటే ఈరోజు ఆ పెయిన్ ఫీల్ అవుతున్నాను. ఆ పిల్ల నా పాప అని ఒక ఫీల్ కలుగుతుంది కాబట్టి ఈరోజు ఇంత బాధపడుతున్నాను, ఇంత తప్పిస్తున్నాను. నా తపనలో ఆవేదన ఉంది. ఆ ఆవేదానికి అర్థం ఉంది. ఆ అర్థానికి పరమార్థం ప్రజలే తీర్పు చెప్పాలని నేను కోరుకుంటున్నాను, వేడుకుంటున్నాను. అయితే ఇప్పుడు దీంట్లో ప్రభుత్వం చేయాల్సిన పాత్ర ఏంది ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు? ప్రభుత్వానికి ఒకటే, ఇంత జరుగుతున్నా కనీసం నైతికంగా ప్రభుత్వం వచ్చి ఒక మాట మాట్లాడుతుందా? ఒక ఎంక్వైరీ వీళ్ళు కనీసం వేసిండ్రా? ఎట్లా జరుగుతున్నాయి, ఎందుకు ఇంతగానం జరుగుతున్నాయి? పసిపిల్లల మీద ఎందుకు పోక్సో చట్టం కింద ఈరోజు మీరు చూస్తే భారతదేశంలోనే ఈరోజు తెలంగాణ 4వ స్థానంలో ఉంది. మరి ఇంత అధిక శాతంలో నిర్భయ కానీ పోక్సో కానీ మన రాష్ట్రంలో ఎందుకు ఇంత అధిక శాతము ఈ కేసులు నమోదవుతున్నాయి? మరి వీటికి కారణం ఏంది? ఒక ఎంక్వైరీ కమిటీ వేసిందా? ఈరోజు పోక్సో కింద ఏదొచ్చినా కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ప్రభుత్వం తప్పకుండా అండదండలు ఉంటాయి. మీరు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టండి, మీరు చర్యలు తీసుకోండి, ఇన్వెస్టిగేషన్స్ కంప్లీట్ చేయండి. వాడికి ఉరి తీసే దిశలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకండి ముందుకు రావటం లేదు? అప్పట్లో ఒక సంచలనమైన ఒక మనం చెప్తాను, సజ్జనార్ గారు అని అందరం మనం వినే ఉంటాం. వరంగల్లో అప్పుడు ఒక సెన్సేషనల్ కేసు, సజ్జనార్ గారు ఎన్కౌంటర్ చేసి పడేసిండు. నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేసి పడేసిండు. అంటే ఈరోజు మీరు ఎన్కౌంటర్ చేస్తారా? మీరు ఇది మాట్లాడతారంటే ఒక 9 ఏళ్ళు పాలు తాగే పసిపిల్ల మీద అంత అరాచకంగా ఒక ఉన్మాది ప్రవర్తిస్తే మానవ హక్కులు లేనప్పుడు ఇదే ఉన్మాది నడి రోడ్డు మీద చంపితే తప్పే ఉందండి? ఒకటా రెండా ఆడపిల్లల్ని బయటికి పంపించుకుందంటే భయం. హాజీపూర్ ఇన్సిడెంట్ చూడండి, వాడిని మనం మేపుతున్నాం. వాడిని ఈరోజు ట్యాక్సులు మనం కడుతున్నాం, ట్యాక్సులు మనం కొట్టి వాడిని ఈరోజు మనం మేపి ఈరోజు ప్రభుత్వ అతిథిగా గవర్నమెంట్ గెస్ట్గా వాడు జైల్లో కూర్చుంటాడు. కొన్ని రోజులకు బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చాక నా కొడుకులందరూ మళ్ళీ కాలర్లు ఎగరేసుకుంటూ తిరుగుతారు. ఇదా అండి ఈరోజు చట్టాలు ఉన్నప్పటికీ అమలు చేయడంలో జాప్యం చేస్తున్నాం. దీనికి ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలి, చిత్తశుద్ధి తీసుకోవాలి. తండ్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఇక్కడున్న ఆడబిడ్డలు ఎట్లా బనైపోతున్నారు, రాలిపోతున్నారు. మొగ్గలుగా ఉండగానే ఆడపిల్లలు రాలిపోతున్నారు. దీనికి ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. హోంశాఖ వారు స్పందించాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటికే ఢిల్లీలో జరిగిన సంఘటన ప్రకారమే చాలా వరకు చట్టాలు కూడా కఠినతరమైనవి. ఇవి కాక ఇంక ఎలాంటి చట్టాలు వస్తే బాగుంటుందని అంటారు మీరు? ఉన్న చట్టాలని అమలుపరచండి, ఫాస్ట్ ట్రాక్స్ కోర్టు పెట్టండి, తీర్పులు మెడికల్ రిపోర్ట్, ఇప్పుడు పోక్సో చట్టమే ఉంది, మెడికల్ ట్రీట్మెంట్లో వాళ్ళు టెస్టులు చేసిన తర్వాత నిర్ధారణ అయిన తర్వాత నిందితుడిని మీరు ఎందుకు శిక్షించట్లేదు? వాడిని ఎందుకు ఉరి తీయట్లేదు? పోక్సోలో ఉంది డెత్ పెనాల్టీ, దాన్ని ఎందుకు మీరు అమలుపరచలేకపోతున్నారు? ఈరోజు చట్టాలు ఉన్నాయి, వాటిని అమలుపరచడంలో జాప్యం జరుగుతుందనేది నేను అంటున్నాను. ఉన్నది ఉన్నట్టుగా మీరు జాప్యం చేయకుండా వెంటనే తీర్పిస్తే, పనిష్మెంట్స్ సివియర్గా ఇస్తే ఈరోజు భయం అనేది ఉండదా? ఈరోజు భయం లేకనే కదా ఆడపిల్ల మీద చెయ్యాలనుకుంటున్నాడు, అత్యాచారం చేయాలనుకుంటున్నాడు, చంపాలనుకుంటున్నాడు. ఇంత క్రూరంగా ఉన్మాదిగా రాక్షసత్వంగా కూడా చంపాలనుకుంటున్నారు. అంటే ఈరోజు ఇందులో ప్రభుత్వ వైఫల్యం ఉంది, హోంశాఖ వైఫల్యం పూర్తిగా ఉంది. ఎందుకంటే ఇంత జరిగినా కూడా హోంశాఖ నుంచి ఒక్క మాట మనకి ఎక్కడా కూడా వినపడలేదు. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఎక్కడా వినపడలేదు.
ఇది 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 చాలా శోచనీయం, చాలా దౌర్భాగ్యం. దీనికి గనక ప్రభుత్వం ఇప్పటికి కూడా మేము ఆట పాడింది పాట అంటే కుదరదు. ముఖ్యమంత్రి గారు, మీరు మహిళల గురించి స్పందించాల్సిన అవసరం ఉంది. మీరు స్పందించేంత వరకు నా ఊపిరున్నంత వరకు నేను పోరాడుతా, ఉద్యమిస్తా. ఎంతో గాంధీయ పద్ధతిలో శాంతియుతంగా నా నిరాహార దీక్ష చేసి నేను తెలుపుతా. ఇదే నా నిరసన. ఇవాళ మొదటి రోజు. ఇది ప్రభుత్వం దిగొచ్చి మహిళల భద్రత మీద అష్యూరెన్స్ ఇవ్వాలి, కమిషన్లు వేయాలి, అలాగే పోక్సో చట్టాన్ని వెంటనే అమలుపరచాలి ఈ రాష్ట్రంలో అనేదే నా డిమాండ్. అయితే అశ్లీలత వల్ల కూడా కొంత ఇలా జరుగుతుంది అన్నట్టు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజంగా మరి చదువుల విషయంలో కానీ తల్లిదండ్రుల పెంపకం విషయంలో కానీ ఎలాంటి మార్పులు వస్తే బాగుండదనే అవకాశం? ఇప్పుడు మీరు 9 నెలల ఆడపిల్లని వాడు చంపిండంటే ఇందులో అశ్లీలత ఏముందండి? చిన్న చిన్న పిల్లల్ని చంపుతున్నారంటే ఇందులో అశ్లీలత ఏముందండి? ఈ అశ్లీలత అనేది ఇంకొక సబ్జెక్ట్. ఈరోజు అశ్లీలత కూడా ఉంది. మరి ఈరోజు విచ్చలవిడిగా ఈరోజు సెన్సార్ బోర్డు ప్రక్షాళన కూడా చేయాలని మనం ప్రతి ప్లాట్ఫామ్ మీద చెప్తా ఉన్నాము. అది జరగాల్సిన అవసరం ఉంది. అలాగే మీరు చెప్తే ఏవైతే యూట్యూబ్ ఛానల్స్ అని వస్తున్నాయో సీరియల్స్ అని వస్తున్నాయో కొన్ని అసభ్యకరమైన భాష, వ్యవహరణ, ఇవన్నీ కూడా నడవడిక, ఇవన్నీ కూడా కంపల్సరీ. దీనికి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉండాలి. మీరు తీసుకుంటే మిడిల్ ఈస్ట్ లాంటి కంట్రీస్ తీసుకుంటే ప్రతి కంటెంట్ కూడా గవర్నమెంట్ స్క్రూటినైజ్ చేస్తుంది. సో నేను డెఫినెట్గా ఇక్కడ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఒక రూల్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒక ప్రక్షాళన జరగాలి. యూట్యూబ్ మీద కూడా ఇటువంటి వీడియోస్ మీద కూడా ఒక కన్నెర్ర చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. కేంద్రంలో మీ ప్రభుత్వం కూడా ఉంది. మరి మీ ప్రభుత్వం నుంచి ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రెజర్ చేసే అవకాశం ఉందా ఈ విషయంలో? తప్పకుండా అండి. ఈరోజు రాష్ట్రంలో నెలకొన్న ఈ ఒక తీవ్ర సంక్షోభం, మహిళలపై జరుగుతున్న అత్యాచారానికి గాను తప్పకుండా తొందరలో మరి కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు గౌరవనీయులు అమిత్ షా గారిని కలిసి వారికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి ఈ రాష్ట్రం నుంచి మరి కేంద్ర హోం సహాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం నుంచి వారు ఉన్నారు. మరి గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు కూడా తొందరలో కలిసి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలపై జరుగుతున్న అత్యాచారాల మీద మరి దీని మీద కూడా సంపూర్ణ నివేదిక వారికి కూడా అందజేయడం జరుగుతుంది. తప్పకుండా కేంద్రం నుంచి కంప్లీట్ ప్రెషర్ అనేది మహిళల భద్రత అనే మహిళల సమస్యల పట్ల, వాళ్ళ భద్రత పట్ల కేంద్రం నుంచి కూడా అంతే ఒత్తిడి మరి తప్పకుండా భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఆ స్టెప్స్ వేస్తుందని నేను చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ మేడం. మీరు నిరాదీక్ష చేసి మరి అక్కడ జరిగినటువంటి సంఘటనలకు ఖచ్చితంగా న్యాయం చేయగలని కోరుకుంటూ నమస్తే మేడం. ఇదండి మరి ఈ రోజు నుంచి నేను కేసీఆర్ గారిని కలిసి ఆయనకు విన్నవించుకుందాం అనుకుంటే పోలీసులు వచ్చి నన్ను తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో వేయడం జరిగింది. అప్పటి నుంచి నేను నిరాదీక్ష వస్తున్నాను. రేపు వరంగల్కి వెళ్తాను. అక్కడికి వెళ్ళి ఏదైతే కంప్లైంట్స్ ఉందో ఖచ్చితంగా ఉరి తీయాల్సిందే. ఇలాంటి క్యాండిడేట్లను వాళ్ళని మేపకుండా కట్టినటువంటి ట్యాక్సీలను వాళ్ళని ఏదో మేపి వాళ్ళని మళ్ళీ బయటకు వదిలేయడం అనేది తప్పు. ఖచ్చితంగా ఉరి తీయాలి. అక్కడి వరకు నా పోరాటం ఆగదని అప్పటిదాకా నేను విరమించుకుని లేదని మనతోటి మరి చెప్పారు. చూస్తున్న వితరణ కెమెరా క్రాంతితో మీ సురేష్ దండు.